పర్సనల్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం లాగే ఈ వారం కూడా తన పర్సనల్ టచ్ కార్యక్రమానికి స్వదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా తన పెయింటింగ్స్తో ఎన్నో అవార్డులు గెలుచుకున్న మిస్టర్ రవిశంకర్ గారు మనతో ఉన్నారు. హలో సార్. హాయ్ సార్, మీరు వేసే పెయింటింగ్స్ అన్నీ కొత్తగా, ఎంతో రియలిస్టిక్గా, భయంగా కూడా ఉంటాయి. దానికి సంబంధించిన వివరాలు చెప్తారా? యాక్చువల్గా నేను కాలేజ్ లైఫ్ అంతా హాస్టల్లో చదువుకున్నాను. మా హాస్టల్ దగ్గరలో శ్మశానం ఉండేది. బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచి మీకు ఈ డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందో చెప్పగలుగుతారా? ఒకరోజు నాకు విచిత్రమైన థాట్ వచ్చింది. అదేమిటంటే ఆత్మల మీద, వాటి ఆకారాల మీద బొమ్మలు గీస్తే ఎలా ఉంటుందా అని. అలా వచ్చిందే నా ఈ పెయింటింగ్స్ థాట్. నేను వాటి మీద పరిశోధనలు కూడా చేశాను. ఎన్నో బుక్స్ల్లో, ఇంటర్నెట్లో, ఆర్టికల్స్లో, ఇలా చాలా వాటిల్లో రీసెర్చ్ చేశాను. అలా వాటితో కమ్యూనికేట్ చేయడం నేర్చుకున్నాను. మీరు వాటితో ఎప్పుడు మాట్లాడతారు? ఐ మీన్, ఎలా కమ్యూనికేట్ అవుతారు? EMI ఆఫ్ మీటర్స్ అండ్ ఇన్ఫ్రారెడ్ గూగుల్స్. ఆ సిస్టమ్ ద్వారా వాటిని ఎలా కమ్యూనికేట్ కావాలో తెలుసుకోవచ్చు. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? EMI ఆఫ్ మీటర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లెవెల్స్ ఆధారంగా కంటికి కూడా కనిపించిన వాటిని దీని సాయంతో సింబాలిక్గా కనిపెట్టచ్చు. ఇన్ఫ్రారెడ్ గూగుల్స్ కేవలం మనకు చీకట్లో కనిపించిన వాటిని చూడ్డానికి యూజ్ అవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. సార్, మీకు ఎప్పుడు భయమే లేదా? లేదు, వాటికి కూడా మనలాగే ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజం, మనం వాటిని హర్ట్ చేయకుండా వాటితో కమ్యూనికేట్ అయితే అవి కూడా మనకు సహకరిస్తాయి. ఇప్పటివరకు నేను అసలు భయపడలేదు. మేబీ భయపడితే అదే నా లాస్ట్ పెయింటింగ్. సార్, మీ నెక్స్ట్ పెయింటింగ్ ఏంటి? ఎవరు కావాలి సార్? నా పేరు శంకర్, శ్రీను వాళ్ళ ఫ్రెండ్ని. శ్రీను అంటే 101 ఫ్లాట్ నెంబర్ ఓనర్. ఓ, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండలేదు కదా సార్? తెలుసు, కాకపోతే ఆ ఫ్లాట్ కీస్ కావాలి. శ్రీను గారికి చెప్పారా? ఆ ఫ్లాట్కి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. అవును, నాకు తెలుసు, తనంతా చెప్పాడు. ఏం పర్లేదు, నువ్వు ఆ ఫ్లాట్ కీస్ ఇవ్వు. సార్, ఆ ఫ్లాట్కి ఎవరికి వద్దని చెప్పారు సార్. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆ ఫ్లాట్ కీస్ ఇవ్వు. ఒకసారి ఆయనకి కాల్ చేసి ఇవ్వండి సార్. హలో శ్రీను, నేను ఇప్పుడే మీ అపార్ట్మెంట్కి వచ్చాను. ఇక్కడ మీ వాచ్మెన్ కీస్ అడిగితే నీకు కాల్ చేయమన్నాడు. ఓసారి మాట్లాడు. ఓకే సార్, ఇచ్చేస్తాను సార్. ఎందుకు ఈ ఫ్లాట్కి రావడానికి అందరూ భయపడుతున్నారు? ఈ ఫ్లాట్లో నెల రోజుల క్రితం అలేఖ్య అని ఒక అమ్మాయిని రోజు టార్చర్ చేస్తూ వాళ్ళ ఆయన చంపేశాడు సార్. అది జరిగిన కొన్ని రోజులకి వాళ్ళ ఆయన కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. కానీ 6 దాటితే ఈ ఫ్లాట్లో నుండి కేకలు, అరుపులు వినిపిస్తాయి సార్. అందుకే అపార్ట్మెంట్కి ఎవరు రారు. మీరు కూడా వినండి సార్. ఏం పర్వాలేదు, నువ్వు ఓపెన్ చేయి.
హలో సార్ నేను ఎక్స్టీవీ నుండి వందన ఆ? మాట్లాడుతున్నాను సార్. నెక్స్ట్ పెయింటింగ్ గురించి చెప్తా అన్నారు. వాట్? మనం మీ ప్రోగ్రామ్ లైవ్ కూడా తీసుకుందాం అనుకున్నారు. ఏమైందో కొంచెం చెప్తారా సార్? విల్ యూ ప్లీజ్ షట్ అప్? హలో హలో షిట్. అలేఖ్య, నా మీద నీకు అనవసరం కోపం ఎందుకు? నిన్ను చిత్రహింసలు పెట్టింది నేను కాదు కదా. వాడెవడో. తప్పు చేసింది నేను కాదు. నువ్వు నాతో మాట్లాడొచ్చు. చూడు ఎలా చేశాడు. రోజు చిత్రహింసలు పెట్టేవాడు. ఎవరికి చెప్పాడో తెలిసేది కాదు. చాలా భయం వేసేది. అందుకే రోజు వెళ్ళి ఆ కబోర్డ్లో దాక్కునేదాన్ని. అలేఖ్య, ఏడవకు. నువ్వేం భయపడకు. నా మాట విను. నిన్నెవరు చిత్రహింస పెట్టరు. నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నెవరు ఆపరు. అదేం కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. రోజు నన్ను ఇలాగే చిత్రహింసలు పెడుతూనే ఉంటాడు. లేదలేఖ్య, నిన్నెవరు హింసించరు. ఇక్కడ ఎవరున్నారు నువ్వు భయపడ్డానికి? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లేదు, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ వాటితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది చెప్పే ప్రతి మాట ఆలోచించాలి. అలా ఉన్నంత వరకు వీఆర్ సేఫ్. నాకు భయం వేస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు. రవిశంకర్ గారు నిన్న రాత్రి అపస్మారక స్థితిలో ఆయన ఫ్లాట్లో ఉండడంతో తనని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. కెమెరామెన్ ప్రణవ్తో రిపోర్టర్ వందన.